హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 63. విమల వచ్చి వసుంధర మీద అరుస్తుంటే వసుంధర ఆమె చెయ్యి పట్టుకొని కూర్చొని మాట్లాడుకుందాం రా విమల అని అంటుంది. కానీ విమల ఆమె చేతిని విసిరి కొట్టడంతో వసుంధర ఈగో హర్ట్ అయ్యి, ఏమైంది విమల, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? నా చెయ్యే నెట్టేస్తావా? నీకెంత ధైర్యం అని అంది వసుంధర. నీ చెయ్యి నెట్టడానికి ధైర్యం అవసరం లేదు, మాకు జరిగిన అన్యాయం చాలు అని అంతే కోపంగా అంది విమల. అసలు ఏం జరిగిందో చెప్పకుండా చీప్గా ఈ అరుపులు కేకలు ఏంటి విమల? ముందు విషయం ఏంటో చెబుతావా, లేదంటే ఇక్కడి నుంచి వెళ్తావా అని అడిగింది వసుంధర. ఇంకా ఏం జరగాలి? అసలే నష్టాల్లో ఉన్న మా బిజినెస్ని నీ కొడుకు పూర్తిగా నాశనం చేశాడు. అతి కష్టం మీద మేము నిలబెట్టుకున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు. మొత్తం మా కంపెనీ షేర్స్ అన్నింటినీ కొనేశాడు. ఇప్పుడు కేవలం మా హస్బెండ్ దగ్గర 40% షేర్స్ మాత్రమే మిగిలాయి. వాటికి కూడా ప్రైజ్ రేంజ్ పడిపోయేలా చేశాడు నీ కొడుకు. అసలు అతను చేసింది ఏమైనా బాగుందా వస్తుందరా? ఇంతా తెలిసిన తర్వాత కూడా అరవకుండా నీతో కూల్గా ఎలా మాట్లాడతాను అని అడిగింది విమల. ఆ మాటతో వీడెందుకు ఇలా చేశాడు అని అనుకుంటూనే పైకి మాత్రం, ఇందులో నా కొడుకు చేసిన తప్పేముంది? నీ కంపెనీ ఆల్రెడీ నష్టాల్లో ఉంది అని అంటున్నావు కదా, అలాంటప్పుడు వాడు నీ షేర్స్ను కొంటే నీకు మంచిదే కదా, అంతకంటే మీకు ఇంకేం కావాలి అని అడిగింది వసుంధర. ఏం మంచిది? కొనేవాడు డైరెక్ట్గా కొంటే మాకు కూడా లాభం ఉండేది. కానీ బినామీ పేరుతో కొన్నాడు. పైగా మిగిలి ఉన్న మా షేర్స్ను తక్కువ కాస్ట్కి అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ షేర్స్ ఆ రేటుకు అమ్ముకుంటే కనీసం మాకున్న అప్పుల్లో సగం కూడా తీరవు. మేమున్న ఇల్లు, కార్లు, బంగారం అన్నీ అమ్ముకొని రోడ్డు మీద పడాలి. మమ్మల్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చాడు నీ కొడుకు రుద్ర అని ఆవేశంగా అంది విమల. ఇందులో నా కొడుకు చేసిందేమీ లేదు విమల. వాడికి బిజినెస్ ఎలా చేసుకోవాలో బాగా తెలుసు. అయినా మీకు అప్పులుంచుకొని కంపెనీ నష్టాల్లో ఉంటే ఆ విషయం నాకు చెప్పకుండా మన 2 కంపెనీస్ కొలాబరేట్ చేస్తే టాప్ పొజిషన్కి వెళ్తాం, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నాతో సంబంధం కలుపుకోవాలనుకున్నారా? ఇది తప్పు కదా అని అడిగింది వసుంధర. ఇందులో తప్పేముంది? మా అమ్మాయి నిజంగానే బంగారం. బంగారం లాంటి మా అమ్మాయిని మీ ఇంటికి పంపిద్దాం అనుకున్నాం. ఆస్తి లేదనే కానీ మా అమ్మాయి క్యారెక్టర్ విషయంలో వేలెత్తి చూపే మాటే లేదు. అసలు మా అమ్మాయిని కోడలుగా చేసుకోవాలంటే మీరు పెట్టి పుట్టుండాలి. అయినా ఇదంతా కాదు. మీరు మా అమ్మాయిని ఇప్పుడు కోడలుగా చేసుకుందామని అనుకున్నా సరే ఇప్పుడు తను ఈ ఇంటికి వచ్చేలాగా లేదు. ఇదంతా పక్కన పెడితే అసలు మా బిజినెస్లో వేలు పెట్టాల్సిన అవసరం మీ అబ్బాయికేమొచ్చింది అని గట్టిగా అడిగింది విమల. ఆ ప్రశ్నకు వసుంధర దగ్గర కూడా సమాధానం లేకపోవడంతో నిజంగానే రుద్ర ఎందుకు వీళ్ల బిజినెస్పై అటాక్ చేశాడు? ఏం కారణం లేకుండా వాడు అలా చెయ్యడే. అసలేం జరిగుంటుంది అని ఆలోచించడం మొదలుపెట్టేసింది. సరిగ్గా అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన రుద్ర, ఏంటంటీ చాలా హీట్ మీద ఉన్నట్లున్నారు, మీ వాయిస్ వీధి చివరి వరకు వినిపిస్తోంది అని అన్నాడు. వచ్చావా? రాబాబు, నీ గురించే మీ అమ్మతో మాట్లాడుతున్నాను. నీకు నా హీట్ మాత్రమే కనిపిస్తుందా? అసలు ఫేక్ నేమ్తో మా కంపెనీ షేర్స్ కొనాల్సిన అవసరం నీకేంటి? నీ వల్ల ఈరోజు ఒక మోస్తరుగా ఉన్న మా కంపెనీ షేర్స్ అన్నీ డౌన్ అయిపోయాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా అప్పులన్నీ ఎలా తీరతాయి అని అడిగింది విమల. ఏంటి, మీకు అప్పులున్నాయా? మీ కంపెనీ మంచి పొజిషన్లో ఉందని, మీ అమ్మాయి పేరు మీద బోలెడన్ని ఆస్తులున్నాయని చెప్పారు కదాంటీ. ఇప్పుడు చూస్తుంటే అప్పులంటున్నారేంటి అని వెటకారంగా అడుగుతూ అక్కడే ఉన్న సోఫాలో సెటిల్ అయ్యాడు రుద్ర. అదంతా ఒకప్పుడు. ప్రజెంట్ మా పరిస్థితి ఏమీ బాగోలేదు. అది అడ్డుపెట్టుకునే కదా నువ్విలా వెటకారంగా మాట్లాడుతున్నావు. అయినా ఇప్పుడు మ్యాటర్ అది కాదు. మా కంపెనీ షేర్స్ కొని కంపెనీని నష్టాల్లోకి నెట్టాల్సిన అవసరం నీకేంటి? నువ్వు కొన్నావని ఓపెన్గా చెప్పినా కూడా మా కంపెనీ ఫ్యూచర్ బాగుండేది. కానీ ఎవడో అనామకుడి పేరు మీద కొనాల్సిన అవసరం ఏంటి? ముందది చెప్పు అని అడిగింది విమల. ఆ మాటకు రుద్ర నవ్వి కూల్గా ఆమె వైపు సూటిగా చూస్తూ, అనవసరంగా గొంతు పెంచుకొని ఆయాసపడకండి ఆంటీ. నా ముందు వాయిస్ రైస్ చేసినా, తోక జాడించినా మీకు మంచిది కాదు. ఆల్రెడీ నీ కూతురు ఒకసారి ఇలా అతి తెలివి చూపించింది. అందుకే ఇప్పుడు మీకు ఈ గతి పట్టింది అని అన్నాడు.
ఆ మాట విని విమలతో పాటు వసుంధర కూడా అర్థం కానట్లుగా చూసింది. వెంటనే విమల రియాక్ట్ అవుతూ, నా కూతురా, మధ్యలో అదేం చేసింది? నీకోసం, నీ ప్రేమ కోసం ఏం చేయడానికైనా రెడీ అయింది. చివరికి నీ కంపెనీలో నీ అసిస్టెంట్గా కూడా జాయిన్ అయింది. కానీ నువ్వు మాత్రం దాన్ని అడుగడుగునా ఇన్సల్ట్ చేసి అందరి ముందు దాని పరువు తీశావు. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్నే బ్లేమ్ చేస్తున్నావా అని ఆవేశంగా అడిగింది. ఆ మాటకు రుద్ర ఎగతాళిగా నవ్వి, నీ కూతురు అవన్నీ నా మీద ప్రేమతో చెయ్యలేదాంటీ. నాతో పెళ్లి జరిగితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని చేసింది. మెల్లగా ఇంట్లో చేరి మా అమ్మను, ఆఫీసులో చేరి నన్ను ట్రాప్ చేయాలని అనుకుంది. ఆ ప్రాసెస్లో మా తాతయ్య అడ్డుగా ఉన్నాడని, ఆయన్ని కింద పడేసి మెట్ల మీద నుంచి జారి పడిపోయాడని సీన్ క్రియేట్ చేసింది. ఇంత చేసిన తర్వాత కూడా నేను మీకు ఏం చెయ్యకపోతే ఎలా? తప్పకుండా ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే కదా అని అన్నాడు రుద్ర. ఆ మాటతో విమల గతుక్కుమంటే వసుంధర షాక్ అవుతూ, ఏమంటున్నావు రుద్ర? తాతయ్యని మనీషా నెట్టడమేంటి? తను ఆ టైంలో నా రూంలోనే ఉంది కదా ఆ రోజు అని అంది వసుంధర. లేదు మమ్మీ, ఆ రోజు నువ్వు వాష్రూంలోకి వెళ్ళగానే మనీషా కిందకొచ్చింది. అప్పుడు తాతయ్య ఆమెను చూసి ఏదో మాట్లాడి తన రూమ్కి వెళుతుండగా సడన్గా ఆయన్ని వెనక నుంచి తోసేసింది మనీషా. దాంతో తాతయ్య తన ముందున్న మెట్లపై పడిపోయాడు. అది చూసి మనమేమో తాతయ్య పైకొచ్చి అక్కడ్నుంచి కాలు జారి పడిపోయాడని అనుకున్నాం. కానీ ఈ మనీషానే తాతయ్యను నెట్టేసి మళ్ళీ వెంటనే పైకి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం తెలియనట్లు నీ గదిలోకొచ్చి కూర్చుంది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ మొత్తం నా దగ్గరుంది. ఇంత పెద్ద ఇంట్లో సీసీ కెమెరాలుంటాయని తెలియని మనీషా పాపం తప్పు చేసి దొరికిపోయింది అని అంటూనే వసుంధరకి తన మొబైల్లో నుంచి ఆ వీడియో ఓపెన్ చేసి చూపించాడు రుద్ర. ఆ మాటతో షాక్ అయిన విమల కనీసం కప్పిపుచ్చుకోవడానికి కూడా వీల్లేకుండా చేసిన మనీషాని తిట్టుకుంటూ ఇప్పుడు ఈ వసుంధర రుద్ర ఏమంటారో అని భయంగా చూస్తూ ఉంది. ఆ వీడియో చూసిన వసుంధర ఒక్కసారిగా కోపంతో కళ్ళెర్ర చేస్తూ లాగిపెట్టి విమలను కొట్టి, ఏంటిది విమల, నీ కూతురు ఇలాంటిదా? ఇలాంటి అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేయాలనుకుంటావా? అసలు ఏం ఆశించి మీరంతా ఇలా చేశారు? నేను మీ అమ్మాయి మంచిదని కోడలుగా చేసుకోవాలనుకున్నాను. కానీ ఇలాంటి రాక్షసని నాకు తెలీదు అంటూ కోపంతో ఊగిపోయింది. వెంటనే విమల నీళ్లు నములుతూ, అది కాదు వసుంధరా, నిజానికి మనీషా కావాలని ఆ పెద్దాయన్ని తోసేయలేదు. ఇంటికొచ్చిన ప్రతిసారి మీ మామయ్య గారు తనని ఏదో ఒకటి అంటూనే ఉన్నారట. ఆ కోపంతో చిన్నపిల్ల కదా, తట్టుకోలేకపోయింది. అందుకే వెనక నుండి తోసేసింది. ఆ తర్వాత ఇంటికి వచ్చాక నేను చాలా చివాట్లు పెట్టాను. తను కూడా చాలా గిల్టీగా ఫీల్ అయింది. అయినా ఇప్పుడు మీ మామయ్య గారికి ఏం కాలేదు కదా అని అంది విమల. చంపేస్తాను ఇంకొక్క మాట మాట్లాడితే. ఆయన బెడ్ మీద స్పృహ లేకుండా పడుంటే ఇంకా ఏం కాలేదంటున్నావా? సిగ్గులేదు? అసలైనా మీలాంటి వాళ్లతో బియ్యం అందాలనుకోవడం నాది పొరపాటు. ఇంకా ఇప్పుడొచ్చి నా కొడుకేదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నావా? వెళ్ళు, వెంటనే నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో. నీతో ఫ్రెండ్షిప్ చేసినందుకు నా మీద నాకే చిరాగ్గా ఉంది. జీవితంలో నువ్వు కానీ నీ కూతురు కానీ ఇంకెప్పుడూ నా కంటికి కనిపించకండి అని కోపంగా విమలతో అని ఆ తర్వాత రుద్రవైపు చూసి, చూడు రుద్ర, దేవుడు లాంటి మామయ్య గారిని ఇలాంటి పొజిషన్కి తీసుకొచ్చిన వాళ్ళు నడి రోడ్డు మీదకి రావాలి. వాళ్ళ కంపెనీ వితిన్ 24 అవర్స్లో మన హ్యాండ్ ఓవర్లోకి ఉండాలి అని గట్టిగా చెప్పి కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె అన్న మాటలకు వణికిపోయిన విమల వెంటనే రుద్రవైపు చూసి, బాబ్బాబు, నీకు దండం పెడతాను. ప్రజెంట్ మాకు ఈ బిజినెస్ తప్ప మరో ఆధారం లేదు. దయచేసి మమ్మల్ని వదిలేసేయ్. ఇంకెప్పుడు మీ జోలికి రాం. మనీషా చేసింది తప్పే, అదేదో తెలియక చేసేసింది అని అంది. ఆంటీ, మనిషి చేసేది పొరపాటైతే క్షమించొచ్చు. కానీ మీ కూతురు తెలిసి తప్పు చేసింది. నా ఇంటికొచ్చి మా తాతయ్య ప్రాణాలు తీయడానికి ట్రై చేసింది. ఈ పనికి నేను తలుచుకుంటే తనను జైల్లో కూడా పెట్టించగలను. కానీ ఆడపిల్ల అని జాలిపడి ఈ శిక్షతో వదిలేస్తున్నాను. రేపు ఈ టైంకి మీ కంపెనీని నా చేతుల్లో పెట్టడానికి రెడీగా ఉండండి. ఇక మీరు వెళ్ళొచ్చు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో భయపడిపోయిన విమల ఇంకేదో మాట్లాడబోతుండగా, సెక్యూరిటీ
అని గట్టిగా పిలిచాడు రుద్ర. దాంతో సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ అక్కడకు రాగానే వాళ్ళు తనను ఎక్కడ గెంటేస్తారోనని భయపడిన విమల అక్కడి నుంచి హడావుడిగా వెళ్ళిపోయింది. మరోవైపు సురభిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు వీరేంద్ర. అతని కేరింగ్కి చిన్నప్పటినుంచి కోల్పోయిన తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను ఒక్కసారిగా దొరికినట్లుగా ఫీల్ అవుతోంది సురభి. ఈ మధ్యకాలంలో ఆమెకు వీరేంద్రతోనే లోకమవుతోంది. నిజానికి వీరేంద్ర కూడా సురభిని ఎందుకో ఆ విషయంలో నెగిటివ్గా ఆలోచించలేకపోతున్నాడు. ముందు అతను తన పగ, ప్రతీకారం కోసమే సురభిని వాడుకోవాలని అనుకున్నాడు. కానీ ఆమెలోని కల్మషం లేని మనసును చూసి తన మీద రివెంజ్ తీర్చుకోవాలంటే ఇప్పుడు అతనికి మనసు రావడం లేదు. అలా అని ఆమె తండ్రి చంద్రను కూడా అలాగే వదిలేయాలని అనిపించడం లేదు. అందుకే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ అప్పటి వరకు సురభితో మంచిగానే ఉండాలని ఫిక్స్ అయ్యాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా సురభిని కాలేజీలో డ్రాప్ చేసి వెళ్ళాడు వీరేంద్ర. అప్పుడే ఆమె మొబైల్ రింగ్ అయింది. మళ్ళీ తన తల్లి కాల్ చేస్తుందేమో అనుకుని విసుగ్గా స్క్రీన్ వైపు చూసింది సురభి. కానీ స్క్రీన్పై సహస్ర పేరు కనిపించడంతో వెంటనే సంతోషంగా కాల్ లిఫ్ట్ చేసి, హాయక్క, ఎలా ఉన్నావు? నీతో మాట్లాడి చాలా రోజులవుతోంది. ఇటలీ నుంచి వచ్చేశావా అని అడిగింది సురభి. నాకేం, బిందాస్గా ఉన్నాను. ఇటలీ నుండి కూడా వచ్చేశాను. మనం ఈవినింగ్ కలుద్దామా అని అడిగింది సహస్ర. ఓకే అక్క, నేనే ఇంటికొస్తాను. ఆంటీని కలిసి కూడా చాలా రోజులవుతుంది కదా అని అంది సురభి. సరే, అయితే ఈవినింగ్ నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది సహస్ర. అప్పుడు సురభి వెంటనే ఈవినింగ్ తనను పికప్ చేసుకోవడానికి వస్తానని చెప్పిన వీరేంద్రకి ఫోన్ చేసింది. అటువైపు వీరేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే, బావా, ఈవినింగ్ నేను సహస్రక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. పికప్ చేసుకోవడానికి నువ్వే రానవసరం లేదులే. అక్క వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు స్పెండ్ చేసిన తర్వాత నేను కాల్ చేస్తాను. అప్పుడు నువ్వు డైరెక్ట్గా అక్కడికే వచ్చేసేయ్ అని చెప్పింది సురభి. ఓ, పర్లేదులే, నేను నిన్ను కాలేజ్ దగ్గర నుంచి డైరెక్ట్గా మీ అక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేద్దాం. ఎలాగూ మీ అక్క వాళ్ళను నాకు పరిచయం చేస్తానని నువ్వు ఆల్రెడీ చెప్పేశావు కదా అని అన్నాడు వీరేంద్ర. లేదు, అక్కకి ముందు నీ గురించి చెప్పిన తర్వాత ఇంకో రోజు ఎప్పుడైనా నిన్ను పరిచయం చేస్తాను అని అంది సురభి. ఏమిటో నీ లాజిక్స్. సర్లే, అయితే నేను కాలేజ్ అయ్యాక మీ అక్క వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఒక 2 అవర్స్ స్పెండ్ చేయి. ఆ తర్వాత మళ్ళీ నైట్కొచ్చి నేనే నిన్ను పికప్ చేసుకుంటాను. అంతేకాని నువ్వు సిటీ బస్సుల్లో తిరుగుతాను, క్యాబ్ బుక్ చేస్తాను అంటే నేను ఒప్పుకోను. ఆల్రెడీ ఒక ప్రాబ్లంని ఫేస్ చేసావు కదా, మళ్ళీ ఇంకో ప్రాబ్లంలో పడతావేమో. అవన్నీ ఎందుకు? అందులోనూ నువ్విప్పుడు నా దగ్గరున్నావు కాబట్టి నీ రెస్పాన్సిబిలిటీ నాదే అని అన్నాడు వీరేంద్ర. బావన్నది కూడా నిజమే కదా అని అనుకున్న సురభి, ఓకే బావా అని చెప్పి కాల్ కట్ చేసి క్లాస్లోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో ముందు రోజు రాత్రి మౌనితకి గట్టి వార్నింగ్ ఇచ్చిన చంద్ర మరుసటి రోజు ఉదయమే అర్జెంటుగా మీటింగ్ ఉండడంతో అతను బయటికి వెళ్లాల్సి వచ్చింది. దాంతో మౌనితని కలవకుండానే అతను వెళ్ళిపోయాడు. అతను లేచి వచ్చి సురభి గురించి అడిగితే ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్న మౌనిత అతను ఏమీ అడగకుండా వెళ్లడంతో ఆ పూటకి ఊపిరి పీల్చుకుంది. కానీ అంతలోనే ఆలోచిస్తూ, అసలు ఇన్ని రోజులు చంద్రని గడగడలాడించింది నేనేనా? ఈరోజు మరి నేను అతనికి ఎందుకు భయపడుతున్నాను? అసలు అతనికి నాకు ఏంటి సంబంధం? అతను కట్టిన 2 మూరల తాళి తప్ప ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. మరింకెందుకు నేను అతని దగ్గర పడి ఉండాలి? అతనికి నేనెందుకు భయపడాలి? ఇది నా లైఫ్, నాకు నచ్చినట్లు నేనుంటాను. ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అనుకొని తనకు కావలసిన సామానంతా సర్దుకుంటూ ఒక నెంబర్కి ఫోన్ చేసింది మౌనిత. వెంటనే అవతలి వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో జాన్, నేను వచ్చేస్తున్నాను అని హ్యాపీగా చెప్పింది మౌనిత. మోస్ట్ వెల్కమ్ డార్లింగ్. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురుచూస్తున్నాను. ఈసారి నువ్వు ఎక్కువ రోజులు అక్కడే ఉండిపోయావు. ఏంటి సంగతి? వాడితో ఏమైనా కనెక్షన్ పెట్టుకున్నావా ఏంటి అని నవ్వుతూ అన్నాడు జాన్. ఆ మాటతో షాక్ అయిన మౌనిత, అంటే నీకు నా మీద నమ్మకం లేదా జాన్ అని అడిగింది.
నో అలా అనుకోకు డార్లింగ్. నమ్మకం ఉండబట్టే ఇన్ని రోజులు మన రిలేషన్షిప్ ఉంది అని అన్నాడు జాన్. మరెందుకు అలా మాట్లాడుతున్నావు? నా పిల్లల్ని కట్టుకున్న భర్తను కూడా వదిలేసి ప్రతీ నెల నేను నీకోసమే వస్తున్నాను కదా అని అంది మౌనిత. ఓకే డోంట్ ఫీల్, దట్స్ జస్ట్ ఏ జోక్ యార్. ఇప్పుడేంటి, నువ్వు వస్తున్నావు అంతే కదా. నేను నా ప్లాన్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని నీతో టైం స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటాను అని నవ్వుతూ చెప్పాడు జాన్. జాన్, నేను వచ్చేది ప్రతిసారిలాగా నెలకి 4 రోజులు ఉండిపోవడానికి కాదు అని అంది మౌనిత. మరి? అర్థం కానట్లుగా అడిగాడు జాన్. నేను పూర్తిగా నీ దగ్గరికే వచ్చేస్తున్నాను. ఆ చంద్రకి విడాకులిస్తున్నాను. ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని అంది మౌనిత. ఆ మాటకు అతను ఒక్కసారిగా షాక్ అవుతూ, వాట్? పెళ్ళా? అది కూడా నీతోనా? ఇప్పుడు నీతో నాకు పెళ్ళేంటి అని అన్నాడు జాన్. ఆ మాటకి మౌనిత మనసు చివుక్కుమంది. అదేంటి జాన్ అలా అంటున్నావు? మనిద్దరం లవ్ చేసుకున్నాం కదా. ఇన్ని సంవత్సరాలు పెళ్ళనేది లేకపోయినా కూడా నేను నీకు భార్యగానే ఉన్నాను కదా. నీతో పిల్లల్ని కూడా కన్నాను. మరి ఇంకా అలా ఆశ్చర్యంగా ఎందుకు అడుగుతున్నావు అని అర్థం కానట్లుగా అడిగింది మౌనిత. ఇలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడమంటావు? అసలు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి మౌనిత? అయినా ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది? ఇప్పుడు మనిద్దరం బాగానే ఉన్నాం కదా. మన రిలేషన్ కూడా బాగానే ఉంది. పైగా నాకు భార్యాపిల్లలుండగా నేను నిన్నెలా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు జాన్. వాట్? అంటే నీకు నాకన్నా వాళ్లే ఎక్కువ అని అడిగింది మౌనిత. డార్లింగ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళెక్కువ నువ్వెక్కువ అంటే నాకు నువ్వే ఎక్కువ కాదని అనను. కానీ నీకోసం వాళ్లను వదిలేసేంత ఎక్కువైతే నువ్వు కాదు. నీకో విషయం తెలుసా? నా భార్య నన్ను దేవుడిలా పూజిస్తుంది. ఇక నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లే. వాళ్ళకిప్పుడు నా అవసరం చాలా ఉంది. మరి వాళ్లను వదిలేసి నిన్నెలా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు జాన్. అతని మాటలు వింటున్న మౌనితకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ఎందుకంటే అవన్నీ ఆమెకు ముందే తెలుసు. అయినా అతని మీద ప్రేమతో ఆమె తన వాళ్ళందరినీ కాదనుకొని అతని కోసం ఉంటోంది. అందుకే ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయింది మౌనిత. ఇంతలో అటువైపు నుండి జాన్ మళ్ళీ మాట్లాడుతూ, హలో మౌని డార్లింగ్, ఉన్నావా? అసలైనా ఎన్ని రోజుల తర్వాత నీకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది? అక్కడ వాడి భార్యగా, మన పిల్లలకి తల్లిగా బాగానే ఉన్నావు కదా. అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి కలిసి ఎంజాయ్ చేస్తున్నావు. కోరిన దేశానికి వెళ్తున్నాం, ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకేంటి, ఇంకా ఏం కావాలి నీకు అని అడిగాడు జాన్. అదంతా కాదు జాన్. నేను చంద్రకి భార్యగా కంటే ముందు నీ పిల్లలకే తల్లినయ్యాను. అవునా కాదా? నేను నిన్ను ఎంత లవ్ చేశాను. చంద్రని ఇప్పటి వరకు నా చిటికిన వేలు కూడా ముట్టుకొనివ్వలేదు. ఇదంతా నీ మీద ప్రేమతో కాదా? పిల్లల్ని వదిలేసి అతన్ని కాదని ఎవరేమనుకుంటారో అని ఆలోచన కూడా లేకుండా నెల నెల నీ దగ్గరికి వచ్చి అన్ని రోజులు నీతో గడుపుతూ ఉంటే నువ్వు నాకిచ్చే వాల్యూ ఇదేనా అని అంది మౌనిత. ఆ మాట వినగానే జాన్ ఒక్కసారిగా పెద్దగా నవ్వి, హే మౌని, జస్ట్ స్టాప్ దిస్ డ్రామా యార్. నువ్వేంటి ఇలా టిపికల్ లేడీలా మాట్లాడుతున్నావు? అయినా ఇదంతా ఎవరికోసం చేశావు? నాకోసమేమీ చేయలేదు కదా. నీకోసం నువ్వు చేసుకున్నావు. నీకు నాతో ఉండాలనిపించింది. నాకు కూడా నీతో ఎంజాయ్మెంట్ నచ్చింది. ఇద్దరం కలిసి తిరిగాం, ఎంజాయ్ చేశాం. ఇంకేం కావాలి నీకు? అయినా నీకు ఇప్పుడు ఈ పిచ్చే ఆలోచన ఎందుకు? ఇలాంటి ఆలోచనలు ముందు మైండ్లో నుంచి తీసేసేయి. అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు, నన్ను కూడా హ్యాపీగా ఉంచుతావు. అసలైనా నీకు విడాకులు ఇవ్వడానికి ఆ చంద్ర ఎలా ఒప్పుకున్నాడు? నువ్వు వాడికి విడాకులిస్తే వాడి పరువు పోతుంది కదా. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఈ విడాకులకి ఒప్పుకొని ఉండడు. యామ్ ఐ రైట్ అని అడిగాడు జాన్. అతని మాటలు ఆమెలో కోపాన్ని రప్పిస్తుంటే ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, అంటే నువ్వు నాకిచ్చే విలువిదేనా అని అడిగింది మౌనిత. మళ్ళీ అదే ప్రశ్న. నీకొకసారి చెప్తే అర్థం కావడం లేదా? నువ్వు నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్వి మౌని. అలా అని ప్రజెంట్ ఉన్న లైఫ్ని కాదు అనుకొని నీకోసం అన్నీ వదిలేసుకొని నిన్ను పెళ్లి చేసుకునేంత మెచ్యూరిటీ లేని పని నేనైతే చేయలేను. అండ్
ఈసారి నువ్వు వెళ్ళి చాలా రోజులవుతుంది. ఒకసారి వస్తే కొద్ది రోజులు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళొద్దాం. టికెట్స్ బుక్ చేసి పంపిస్తాను. బయలుదేరడానికి రెడీగా ఉండు. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వదిలేసేయి. అయినా ఆ చంద్ర లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పెళ్ళాన్ని గాలికొదిలేసి తన పదవి కోసం ఏదైనా భరించేవాడు నీకు దొరికాడు. సో అది యూజ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఇప్పుడు నష్టమేముంది అని చెప్పి ఫోన్ పెట్టేసేయబోయాడు జాన్. ఒక్క నిమిషం జాన్. అంటే నీ ఉద్దేశమేంటి? నాకు క్యారెక్టర్ లేదంటున్నావా అని అడిగింది మౌనిత. ఆ ప్రశ్నకు జాన్ నవ్వి, మౌని, స్టాప్ దిస్ సిల్లీ క్వశ్చన్స్ యార్. మనిద్దరమే క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలా? ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరికి పిల్లల్ని కన్న నీకు క్యారెక్టర్ ఉందా? పోనీ భార్యా పిల్లల్ని పెట్టుకొని నీతో సంబంధం పెట్టుకున్న నాకు క్యారెక్టర్ ఉందా? అదే ప్రశ్న నువ్వు నన్నడిగితే నాకు క్యారెక్టర్ లేదని ధైర్యంగా ఒప్పుకుంటాను. నువ్వు అలాగే ఒప్పుకొని తీరాలి. ఓకేనా? అయినా ఇలాంటి పిచ్చి పిచ్చి వాటి గురించి ఆలోచిస్తే మనం ఎంజాయ్ చేయలేం డార్లింగ్. ప్లీజ్ ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేసి రేపే వచ్చేసేయ్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు జాన్. అతని మాటలు విన్న తర్వాత మౌనితకి ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. ఇన్ని రోజులు అతనే లోకంగా బ్రతుకుతున్న ఆమెకు ఒక్కసారిగా పెద్ద కొండ మీద నుంచి నిప్పుల గుండంలో తోసేసిన ఫీలింగ్ కలిగింది. దాంతో ఆమెకు తెలియకుండానే ఆమె శరీరంలో బీపీ హై అవుతోంది. మనిషి అంతకంతకు హీట్ అవుతూనే శరీరం నుండి వేడి ఆవిర్లు బయటకు వస్తున్నాయి. దాంతో ఆమె వెంటనే లేచి వాష్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి షవర్ కింద నిలబడింది మౌనిత. ఆ నీళ్లు కూడా ఆమెలో వేడిని తగ్గించలేకపోతున్నాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియకుండానే సరిగ్గా 5 నిమిషాల్లో నేల కొరిగిపోయింది మౌనిత. ఆ టైంలో ఇంట్లో పనివాళ్లు తప్ప ఎవరూ లేరు. పనివాళ్లు ఆమె రూంలోకి వెళ్లే ధైర్యం చెయ్యలేరు. చంద్ర మీటింగ్లో ఉన్నాడు. ఇక ఆ సమయంలో మౌనితని ఆ ఇంట్లో పట్టించుకునే దిక్కే లేదు. ఇప్పుడు మౌనిత పరిస్థితి ఏమవుతుంది? ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.